ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. శ్రావణ మాసంలో వస్తున్నటువంటి రాఖీ పండగ మనకి ఎప్పుడు వస్తుంది? ఆ రోజున ఉన్న పౌర్ణమి తిథి సమయాలేంటి? భద్రా సమయం ఎప్పుడు వచ్చింది? రాఖీ కట్టాలంటే ఏ శుభ సమయంలో కట్టాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రక్షాబంధన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం అయితే 2026లో ఆగస్ట్ 27 తారీఖున, 28 తారీఖున రక్షాబంధన్ వచ్చిందా? ఏ రోజున మనం జరుపుకోవాలన్నది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలతో ప్రతీకగా జరుపుకునే ఎంతో పవిత్రమైన పండగే ఈ రక్షాబంధన్. అసలు రక్షాబంధన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రక్ష అంటే కాపాడడం, బంధన్ అంటే బంధం. అంటే ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో కాపాడుకునే బంధానికి ప్రతీకయే ఈ రక్షాబంధన్. ఈ రోజున అక్క లేదా చెల్లెలు తన అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టి అతని ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అభివృద్ధి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అన్న కూడా తన సోదరిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఆమెకి అండగా ఉండాలని ప్రేమతో మాట ఇస్తాడు. అందుకే రాఖీ అన్నది కేవలం ఒక దారం కాదండి. అది అన్నా చెల్లుళ్ళ ప్రేమకు, నమ్మకానికి, అనుబంధానికి గుర్తుగా ఈ రక్షాబంధన్ జరుపుకుంటాం. ఇదే శ్రావణ పౌర్ణమికి మరో ప్రత్యేకత ఉంది. కొన్ని వేద సాంప్రదాయాలలో ఈ రోజున ఉపకర్మను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాత యజ్ఞోపవీతాన్ని తొలగించి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. చిన్నప్పుడు రాఖీ కట్టినప్పుడు గిఫ్ట్ కోసం ఎదురు చూసేవాళ్ళం. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ రాఖీ విలువ అర్థమవుతుంది. చేతికి కట్టేది ఒక దారమే, కానీ దాని వెనక ఉండేది ఎన్నో సంవత్సరాల ప్రేమ, జ్ఞాపకాలు. ఇప్పుడు పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. శ్రీ పరాభావ నామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, వర్ష ఋతువు, శుక్లపక్షం. పౌర్ణమి తిథి వచ్చేసి ఆగస్ట్ 27 ఉదయం 9:08 ప్రారంభమై ఆగస్ట్ 28 ఉదయం 9:48 వరకు అయితే పౌర్ణమి తిథి అయితే ఉందండి. మన తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం పరిగణనలోకి తీసుకుంటాము. కాబట్టి ఆగస్ట్ 28 తారీఖున పౌర్ణమి తిథి ఉదయం వేళ ఉంది కాబట్టి మనం ఈ రోజునే రక్షాబంధన్ జరుపుకోవాలి. శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టడానికి ఉదయం పూట మాత్రమే మనకి అనుకూలమైన సమయం ఉంటుందండి. ఎందుకంటే పౌర్ణమి మనకు 9:48 వరకే ఉందండి. రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి ఉన్నటువంటి శుభముహూర్తం వచ్చేసి ఆగస్ట్ 28వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:51 నుంచి ఉదయం 9:48 లోపు అయితే మనకి అత్యంత శుభమైన ముహూర్తం అండి. ఈ సమయంలో రాఖీ వేడుకనైతే మనం నిర్వహించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం ఉంటుందండి. 12 నుంచి 1 గంట లోపల అయితే మనం ఈ రాఖీనైతే కట్టుకోవచ్చండి. తన అక్క గాని, చెల్లి గాని సోదరుడికి రాఖీని ఎలా కట్టాలి అంటే ముందుగా సోదరుడి నుదుటిపై కుంకుమని గాని, చందనం గాని పెట్టాలండి. తర్వాత అక్షింతలు వేసి హారతనైతే ఇవ్వాలి. తర్వాత సోదరుడి యొక్క కుడి చేతికి మనం ఇలా రాఖీనైతే కట్టాలి. తర్వాత స్వీట్ తినిపించి సోదరుడి యొక్క ఆశీర్వాదం అయితే మనం తీసుకోవాలి. అన్నయ్య కూడా తన చెల్లులకి బహుమతినిచ్చి తన ప్రేమను కూడా తెలియజేస్తాడు. రాఖీ కట్టేటప్పుడు కేవలం ఒక దారం కట్టడం కాదండి, మనసులో ఉన్న ప్రేమను, అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. సోదరుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ రాఖీని కట్టాలి. ఈ చిన్న రాఖీ చేతికి కట్టిన దాని వెనుక ఉన్న ప్రేమ మాత్రం జీవితాంతం ఉండాలి. రక్షాబంధన్కి సంబంధించిన ఒక పౌరాణిక కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణుడు వేలికి గాయమయ్యి రక్తం వచ్చిందంట. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగులోంచి కొంత వస్త్రాన్ని తీసుకుని కృష్ణుని వేలికి కట్టింది. ద్రౌపది చూపించిన ఆ ప్రేమను, ఆప్యాయతకు కృష్ణుడు ఎంతో విలువైనదిగా భావించాడు. ఆమెకి ఎప్పుడూ అండగా ఉంటానని కృష్ణుడు మాట ఇచ్చాడని పౌరాణిక కథ అయితే చెప్తుంది. తర్వాత ద్రౌపదికి కష్టం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు అండగా నిలిచాడని మహాభారత కథనం చెప్తుంది. అందుకే ఈ కథను రక్షాబంధంలోని ప్రేమ, రక్షణ, నమ్మకానికి ప్రతీకగా గుర్తు చేసుకుంటారు. కాలం మారుతుంది, మనం పెరుగుతున్నాం, మన బాధ్యతలు కూడా పెరుగుతాయి. కానీ చిన్నప్పుడు కలిసి పెరిగిన ఆ అనుబంధం మాత్రం ఎప్పటికీ మారదు.
రాఖీ చేతికి కట్టే దారం కావచ్చు, కానీ అది మనసులను కలిపే ప్రేమ బంధం. ఈ రక్షాబంధన్ ప్రతి అన్నా చెల్లెలి జీవితంలో ప్రేమ, ఆనందం, సంతోషం నింపాలని కోరుకుంటూ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలండి. ముఖ్యంగా చిన్నప్పుడు కలిసి పెరిగిన అన్నా చెల్లెలకు రాఖీ రోజు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే రోజు. చిన్న చిన్న గొడవలు, కలిసి ఆడుకున్న రోజులు, ఒకరి కోసం ఒకరు చేసిన అల్లర్లు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.